29వ వచనం మనం చదువుతున్నాం. John the Gospel chapter 18 verse 29. నన్ను పంపినవాడు, The Bible says, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా ఏం చేయలేదు, ఒంటరిగా విడిచిపెట్టలేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన నన్ను ఒంటరిగా ఏం చేయలేదు. ఇది యేసు ప్రభువు చెబుతున్న మాట ఆయన పరిచర్యలో. యోహాను సువార్త 8వ అధ్యాయాన్ని మీరు చదివితే ఆ 8వ అధ్యాయంలో యేసు ప్రభు వారు అనేకమైన శ్రేష్టమైన సంగతులు బోధించారు. ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అనే ఆ మాట 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ తర్వాత మీరు చివరికి వచ్చేసరికి, అధ్యాయం చివరి దగ్గరికి వచ్చేసరికి నేను అబ్రహాము కంటే ముందున్నాను అన్నాడు. ఆయన ఇటర్నాలిటీని ఆయన క్లెయిమ్ చేసిన ఆ మాట కూడా అక్కడే ఉంది. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరని, అది కూడా 8వ అధ్యాయంలో మనం చూసే మాట. సత్యం మిమ్మల్ని ఎలా మారుస్తుంది, స్వతంత్రులుగా చేస్తుంది. కుమారుడు స్వతంత్రుడిగా చేస్తే ఆ వ్యక్తి నిజంగా స్వతంత్రుడే. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇవన్నీ మాటలు మనం 8వ అధ్యాయంలో చూస్తాం. జాన్ చాప్టర్ 8 ఈజ్ సంథింగ్ ఇన్క్రెడిబుల్ చాప్టర్. చాలా అద్భుతమైన అందులో 59 వచనాలు ఉంటాయి. ప్రతి వచనం కూడా బంగారు మాటే. యేసు ప్రభు పలికిన మాటలని దానిలో స్పష్టంగా మనం చూస్తున్నాం కదా. ఇక్కడ యేసు ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నప్పుడు ఆయన నమ్మని వారు యేసు ప్రభువుని రకరకాలుగా మాట్లాడేవాళ్ళు, ఆయన గురించి తక్కువగా మాట్లాడేవారు కావచ్చు, ఆయన దైవత్వాన్ని తక్కువగా చేసి మాట్లాడేవాళ్ళు అందరూ ఆయన చుట్టూ ఉన్నప్పుడు ప్రభువు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన నన్ను పంపాడు. తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుతూ ఆయన నన్ను పంపించాడు, నాకు తోడై ఉన్నాడు గనుక ఆయన నన్ను ఏం చేయలేదు, ఒంటరిగా విడిచిపెట్టలేదు. మా తండ్రి గారు రాజమండ్రి పట్టణానికి ఒక్క సూట్ కేసుతో అందులో 2 జతల బట్టలు బైబిల్తో అడుగుపెట్టారు రాజమండ్రిలో. ఇదే వాగ్దానం పట్టుకుని నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు కనుక నన్ను విడిచిపెట్టలేదు అనే వాగ్దానంతో మా తండ్రి గారు రాజమండ్రి వచ్చారు 2 జతల బట్టలతో. ఈరోజు పరిచర్యను దేవుడు ఎంత విస్తృత పరిచారు అంటే, ఎంతమందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేశారంటే అది కేవలం దేవుని వాగ్దానం నెరవేర్పే కానీ మరొకటి కాదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నాన్నగారి పరిచర్య ప్రారంభించి 45 సంవత్సరాల వ్యవధిలో నేను ఆల్మోస్ట్ సేవలోనికి వచ్చాక 20 సంవత్సరాలు పరిచర్యలకు వచ్చిన తర్వాత జీవితాంతం వీరు మాతో ఉంటారు అనుకున్న వాళ్ళు చాలామంది ఈరోజు మాతో లేరు. మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఏవో కారణాలు ఏమన్నా అయి ఉండొచ్చు. దెర్ మే బీ సో మెనీ రీజన్స్. వారికి ఉన్న అసహనం కావచ్చు, లేకపోతే మరొకటి కారణం కావచ్చు. మాతో కడ వరకు ఉంటాను అనుకున్న వాళ్ళు చాలామంది లేరు. వీళ్ళు ఉండరు మాతో అనుకున్న వాళ్ళు కొనసాగుతుంటారు కొన్ని సందర్భాల్లో. చాలా విచిత్రమైన సంఘటనలు ఇవన్నీ. కానీ ఒక్కటి మాత్రం నిజం ప్రియులారా, మనుషులు ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. కొంతమంది రావచ్చు, వెళ్ళిపోవచ్చు. కొంతమంది దేవుని మందిరానికి వస్తారు, ఎంత ఆనందంగా దేవుని మందిరానికి వస్తారు. వెస్లీ గారు చాలా చక్కని వాక్యం అండి, వాక్యంలో ఎదుగుతున్నామండి, వాక్యంలో కొనసాగుతున్నామండి అన్నవాళ్ళు కొంతకాలం తర్వాత దేవుని మందిరంలో కనబడక అమ్మ ఎందుకు రావట్లేదంటే ఏవో కారణాలు, రకరకాల కారణాలు. పాస్టర్ గారు మాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదండి, వెస్లీ గారు మాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదండి, మమ్మల్ని చూడలేదండి. అసలు ప్రతిరోజు ఆరాధన అయిన తర్వాత ఇక్కడ నిలబడి అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. నీకు 5 నిమిషాలు వెయిట్ చేసే ఓపిక నీలో లేకపోతే, దేవుని సేవకులు మమ్మల్ని కలవట్లేదని నువ్వు బయటికి వెళ్ళి చెప్పడం వల్ల దానివల్ల ఏమైనా అర్థం ఉందా? అఫ్కోర్స్ బహుశా కొన్ని కుటుంబాలు మేము దర్శించలేకపోయాం. కొన్ని సందర్భాల్లో చాలామంది వచ్చాయా మా కుటుంబాన్ని దర్శించండి అంటే ఖచ్చితంగా దర్శిస్తున్నాం. తండ్రి గారు రోజుకి తక్కువ లేని 4-5 గృహాలు దర్శించి ప్రార్థన చేస్తారు. మీరు ఎవరిని మేము ద్వేషించలేదు ఎప్పుడు కూడా. యూర్ ఆల్ గాడ్స్ పీపుల్. మనందరం దేవుని బిడ్డలం. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా మేము బోధించడం వలన మాకున్న పరిస్థితులు ఏమైనా సరే, కొన్నిసార్లు మా సంఘర్షణ ఏదైనా సరే, వెన్ ఐ స్టాండ్ హియర్ ఐ ప్రీచ్ ద వర్డ్ యాజ్ ఇట్ ఈస్. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించాల్సిందే. కొంతమంది ఆ వాక్యాన్ని విని నొచ్చుకుని ఉండొచ్చు, లేకపోతే రకరకాల అభిప్రాయాలు వెల్లడి చేసి ఉండొచ్చు. ఉంటారు అనుకున్న వాళ్ళు చాలామంది మా దగ్గర లేరు ఈరోజు. వీళ్ళు ఉండరు అనుకున్న వాళ్ళే ఆ తర్వాత కాలంలో మళ్ళా వచ్చి చాలా గట్టిగా దేవుని కోసం నిలబడిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు పరిచర్యను మాత్రం ఏం చేయలేదు చెప్పండి, విడిచిపెట్టలేదు. ఈరోజు క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో మీరు ఎంతమంది వచ్చి కూర్చుంటున్నారంటే నాకు తెలుసు మీరు కొన్నిసార్లు ఎలాంటి ప్రతిఘటన ఎదుర్కొంటారో బయట. ఆ సంఘానికి ఎల్ఈడి స్క్రీన్ ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నాం అని అన్నాడు ఒక ఆయనకి. మరి అలాంటి స్క్రీన్లు పాపం మీరు ఎప్పుడు చూడలేదు. మీరు క్రైస్ట్ వర్షిప్ సెంటర్ పెద్దది ఉంది, ఏసీ ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నామని బహుశా నేను వెనకకు లాగే వాళ్ళు చాలామంది ఉంటారేమో. అమ్మ మన కులపోళ్ళందరికీ ఒక సంఘం ఉంది కదా, అక్కడికి ఎందుకమ్మా వెళ్ళడం అని వెనకకు లాగేవాళ్ళు కొంతమంది ఉండొచ్చేమో. లేదంటే వెస్లీ గారు ప్రసంగం చెప్పడానికి ఎంత డబ్బులు తీసుకుంటారంట కదా,
పేరు పెట్టాలంటే డబ్బులు తీసుకుంటారట కదా. అందును బట్టి ఈ మధ్యకాలంలో ఎవరైనా పేర్లు పెట్టి క్రొత్త కింద కానుకిచ్చిన వద్దంటున్నాను నేను. అమ్మ డబ్బాలు వేసి వెళ్ళిపోండి బయట. మళ్ళీ ఆ పేరు పెట్టినందుకు ఏదో డబ్బులు అడిగినట్టుగా కొంతమంది క్రియేట్ చేస్తున్నారు వాటిని బయట. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో అవసరాలు లేవని నన్ను అంటల్లా. మాకేదో పూర్వపు ఆస్తులను రకరకాల సహాయాలు దండిగా వచ్చేయడం ద్వారా సేవ చేయట్లేదు. మీలాంటి దేవుని బిడ్డలు గుప్పిలు తెరిస్తేనే ప్రభు పని జరుగుతుంది ఇక్కడ. అలా అని చెప్పి కూడా ఎవరిని వ్యక్తిగతంగా మేము అడిగింది లేదు, లేదా ప్రసంగానికి ఎంత ఇవ్వండి డిమాండ్ చేసింది లేదు. ఎవరో పుట్టిస్తారు ఎక్కడో పుకార్లు, వాటిని నమ్మేసి నువ్వు దేవుని దూరం అయిపోతున్నావు, సంఘానికి దూరం అయిపోతున్నావు. నేనేమనాలా? దేవుడు విడిచిపెట్టడు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన నన్ను విడిచిపెట్టలేదు. ఈ రోజుకి అదే పరిస్థితి. బహుశా కొన్ని సంవత్సరాల తర్వాత మీలో ఎంతమంది ఇక్కడ ఉంటారో, లేదా ఎంతమంది ట్రాన్స్ఫర్లు అయిపోతారో, ఎంతమంది ఎవరెవరో మాటలు విని ఎంతమంది దూరం అయిపోతారో నాకు తెలియదు. బట్ స్టిల్ ఇక్కడ మాత్రం సేవ కొనసాగుతూనే ఉంటుంది, పరిచర్య కొనసాగుతూనే ఉంటుంది. కరోనా సమయంలో ఎవ్వరు మందిరానికి రాకూడదని ప్రభుత్వాలు చెబితే మందిరంలో ఒక్క ఆదివారం కూడా ఆరాధన ఆగల. ఇదే పులిపెట్టి నిలబడి దేవుని వాక్యం చెప్పాను. ఎవ్వరు లేరు, మీరందరూ ఉన్నట్టుగానే భావించి, అందరూ ఆన్లైన్లో ఎక్కడెక్కడో కనెక్ట్ అవ్వడం, మీరందరూ దేవుని మందిరంలో ఉన్నట్టుగానే. ఐ కుడ్ సీ ద మూవ్ ఆఫ్ గాడ్ ఎట్ ద చర్చ్ వైల్ ఐఎమ్ ప్రీచింగ్. దేవుని వాక్యం ఎవ్వరు లేకపోయినా నేను ఆ సోఫాలో బ్లెస్సీ గారు, అక్కడేమో టెక్నికల్ టీం, లాక్డౌన్ టైం అంతా ఇక్కడి నుంచే పరిచర్య ప్రారంభించాం. అనేక మందికి నేను రీచ్ అవ్వగలిగా. ఆగదు దేవుని సేవ, ఆగదు దేవుని సేవ, ఆగదు ప్రభు పరిచర్య ఆగదు. ఇది దేవుడు ఏర్పాటు చేసిన ప్రాంతం. ఎవరున్నా లేకపోయినా, ఐఎమ్ టెల్లింగ్ యు అగైన్, ఎవరున్నా లేకపోయినా ఇక్కడ ప్రభు పరిచర్య జరుగుతూనే ఉంటుంది. యేసయ్య వచ్చేంతవరకు జరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. దేవుడు ఎవరు నియమించుకుంటారో, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటారో, దేవుడు ఎవరు నిలబెట్టుకుంటారో వారి ద్వారా పరిచర్య జరుగుతూనే ఉంటుంది. కానీ పరిచర్య ఎప్పుడు ఆగదు. ఆయన నన్ను పంపించాడు కనుక, నాకు తోడై ఉన్నాడు కనుక నేను ఎప్పుడు ఒంటరివాడిని కా. చాలామంది పరిచర్యను బహుశా దెబ్బతీయాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, ఇప్పటికీ చేస్తూ ఉండొచ్చు కూడా. కానీ దేవుడు ఎప్పుడు కూడా పరిచర్యను ఎవ్వరి ముందు కూడా దేవుడు తల వంచి నిలబెట్టేలా ఈ పరిచయం దేవుడు చేయలేదు. దేవుని వాక్యం ఉన్నట్టుగా బోధిస్తున్నాం. మీరు ఎప్పుడైనా పరిచర్యలో మన సంఘంలో వేరే వాటికి చోట్లేదు. వాక్యం, స్తుతి, ఆరాధన, పాటలు, ప్రార్థన, దట్స్ ఇట్. లీవ్ దిస్ ప్లేస్ అండ్ గో. నో ప్లేస్ ఫర్ గాసిప్స్. దేవుడు చేసిన కార్యం అది. ఈరోజు బహుశా నీ పరిస్థితులను బట్టి, నీ నిర్మోహమాటాన్ని బట్టి, నీ యథార్థతను బట్టి, నీ నిజాయితీని బట్టి చాలామంది నేను వదిలేసి వెళ్ళిపోయారేమో. బాధపడు, కంగారు పడు. యాజ్ యు ఆర్ ప్లీజింగ్ గాడ్, నువ్వు దేవుణ్ణి ప్లీజ్ చేస్తున్నావు కనుక ఎవరు నీతో ఉండకపోయినా యు ఆర్ సో వాల్యుబుల్. జస్ట్ మూవ్ ఆన్, ముందుకు సాగిపో. దేవుడిని ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు, తన మహిమ కొరకు వాడుకుంటారు. విలియం కేరీ ఒక్కడు దేవుని కోసం నిలబడి భారతదేశ చరిత్రను మార్చాడు. డేవిడ్ లివింగ్స్టన్ ఒక చెయ్యి కన్ను పోయిన ఆఫ్రికాలో దేవుని స్వార్థ ప్రకటించి, నేను జాంబియా వెళ్ళినప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ గారి యొక్క ఆ సిటీకి వెళ్ళాను. లివింగ్స్టన్ ఒక సిటీ ఉంది. వాట్ ఎ మ్యాన్, వాట్ ఎ మ్యాన్, వాట్ ఎ ప్యాషన్. ఎంత అద్భుతమైన సేవకుడు. ఆఫ్రికాలో సేవ చేస్తూ భార్యకి పిల్లలకి బాగోపోతే ఓడెక్కించి మీరు ఇంటికి వెళ్ళండి నేను వస్తాను అని చెప్పి పంపించిన డేవిడ్ లివింగ్స్టన్ 5 సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్ళాడట భార్య పిల్లల్ని చూడడానికి. ఇల్లు తలుపు తట్టగానే భార్య తలుపు తెరిచి, ఎవరండి మీరు అని అడిగిందట. డేవిడ్ లివింగ్స్టన్ కళ్ళం నీళ్ళు తెచ్చుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? రూపం పోయింది, చెయ్యి పోయింది, కన్ను పోయింది, జుట్టు పోయింది. అలాంటి పరిస్థితుల్లో సొంత భార్య నిలబడి ఎవరండి మీరు అని అడిగింది. భర్తను. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? అంత ప్రయాసపడి దేవుని స్వార్థ ప్రకటించిన డేవిడ్ లివింగ్స్టన్, హీ వాజ్ ఆల్ అలోన్, ఒక్కడు ప్రభు కోసం. శామ్యుయల్ మోరిస్ అనే ఒక యవనస్తుడు దేవుని కొరకు నిలబడ్డాడు, ఒక్కడు దేవుని కోసం కార్యాలు జరిగించాడు. యంగ్ హోలీ టీం పరిచయం 2004లో ప్రారంభించినప్పుడు చాలామంది నన్ను డిస్కరేజ్ చేశారు, నిరుత్సాహపరిచారు. యవనస్తులు సేవ చేయడం ఏంటంటే ఇలాంటి సేవలు చాలా చూసాం, ఏం చేస్తారో చూస్తాం, ఎంతవరకు వెళ్తారో చూస్తామని. ఈరోజు నేను ఎంతవరకు వచ్చానో చూశారు వాళ్ళందరూ. దేవుడు నడిపించాడు, బలపరిచాడు. ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయనకి ఇష్టమైంది చేయి. ప్రభు నిన్ను విడిచిపెట్టలేదు, నీకు తోడై ఉంటాడు, బలపరుస్తాడు. ఆనాడు సొలొమోనుకి దేవుడు ఇచ్చిన వాగ్దానం, నా జనులకు ఇశ్రాయేలు నేను ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు కనుక నేను వారి మధ్య ఏం చేస్తాను,